నమస్కారం హెచ్సిబి వార్తలకు స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। తెనాలి ప్రాంతపు మహనీయుల చరిత్రను తెలిపేదే తెనాలి బండ్। యలవర్తి ఆంజనేయ శాస్త్రి కాంస్య విగ్రహావిష్కరణ సభలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్। అనారోగ్యంతో మృతి చెందిన మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వేముల అచ్చయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్, జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ రాజేంద్ర మనోహర్। గంజాయిని విక్రయించే ముఠాను అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు। కేసు వివరాలు తెలిపిన తెనాలి డీఎస్పీ రమేష్। తెనాలి ప్రాంతపు చరిత్ర, సంస్కృతి, వైభవాన్ని భావితరాలకు వారసత్వంగా అందించేందుకు ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా తమ వంతు కృషి చేస్తామని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ మంగళవారం తెనాలి బండపై జరిగిన యలవర్తి ఆంజనేయ శాస్త్రి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అన్నారు। తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న తెనాలి బండ్పై మంగళవారం బ్రహ్మర్షి యలవర్తి ఆంజనేయ శాస్త్రి వేద పాఠశాల వ్యవస్థాపకులు యలవర్తి ఆంజనేయ శాస్త్రి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు। తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ మరియు పలువురు ప్రముఖులు యలవర్తి ఆంజనేయ శాస్త్రి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి ధన్యవాదాలర్పించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ మాట్లాడుతూ తెనాలి ప్రాంతంలో పుట్టిన మహనీయులను, వారి గొప్పతనాన్ని భావితరాలకు పరిచయం చేయాలనే సంకల్పంతోనే తెనాలి బండిపై మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం జరుగుతుందని అన్నారు। దేశంలో జరిగిన అనేక ఉద్యమాలకు తెనాలి ప్రాంతం ఎంతగా స్ఫూర్తినిచ్చిందని అన్నారు। యలవర్తి ఆంజనేయ శాస్త్రి గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి అది కూడా నా చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసినందుకు ఎంతో గర్వపడతా ఉన్నాను। ప్రతి ప్రభుత్వానికి, ప్రతి పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది, ఒక సిద్ధాంతం ఉంటుంది। మా ప్రభుత్వం వస్తే ఇది చేస్తాం, నేను ఎమ్మెల్యే గెలిచి అది చేస్తాను, నేను మంత్రి అయితే ఎలా చేస్తానని చూద్దాం సహజంగా। కొంతమంది ప్రజలు రోడ్డు అడుగుతారు, కొంతమంది ప్రజలు మౌలిక వసతులను అడుగుతారు, కొంతమంది ప్రజలు సంక్షేమాన్ని అడుగుతారు। వెలసి ప్రజల యొక్క ఆకాంక్షను తీర్చడం ప్రభుత్వాల యొక్క బాధ్యత। అయితే దీంట్లో లోకల్ వాడిగా, ఈ ప్రాంతం వాడిగా ఎంతోమంది కవులు, కళాకారులు, సినిమా యాక్టర్ల దగ్గర నుంచి రంగస్థల కళాకారుల వరకు, రాజకీయ నాయకుల దగ్గర నుంచి పండిత పామరుల వరకు ఎంతోమంది మహానుభావులు ఈ ప్రాంతంలో వారి యొక్క సేవల్ని సమాజ హితం కోసం, సమాజాన్ని పురోభివృద్ధి కోసం తాపత్రయపడ్డ ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ ప్రాంతంలో పుట్టారు। అందుకే ఇది కళల కాలాచి। అందుకే శాసనసభ్యుడిగా నేను అరే ఇంత గొప్ప ప్రాంతం నాది, ఇంతమంది మహానుభావులు ఉన్నారు కదా, ఆ మహానుభావుల యొక్క చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియాలి కదా। 100 సంవత్సరాల పైన ఉన్న యలవర్తి ఆంజనేయ శాస్త్రి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మళ్ళీ 100 సంవత్సరాలు మన శాస్త్రి గారు చేసిన గొప్పతనాన్ని ఈ విశ్వ బ్రాహ్మణులందరూ గుర్తుపెట్టుకుంటారు కదా। అది స్ఫూర్తి కదా। ఈ ప్రాంత ప్రజలందరూ రాబోయే రోజుల్లో ఆ విగ్రహం దగ్గర నుంచొని యలవర్తి ఆంజనేయ శాస్త్రి గారు ఎవరు అంటే వేద పాఠశాలని ఈ తెనాల్లో దానం చేసి ఎంతో మంది పండితుల్ని తయారు చేసిన గొప్ప మహానుభావుడని ఆడు గనక ఆ స్టోరీ చదివి తెలుసుకుంటే ఆయన వారసుడుగా వాడు కూడా తయారవుతాడు, అదే భావించాను। అందుకే ఈ ప్రాంత మహానుభావుల్ని వారి వారసులుగా మనందరం వారసులమే, ఈ ప్రాంతంలో నివసించే మనందరం వారసులమే। ఆ చైతన్య స్ఫూర్తిని తీసుకెళ్లాలా। అందుకే ఆ మహానుభావుల యొక్క విగ్రహాల్ని ఈ బండికి ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు ఖర్చయినా, కొంతమంది నన్ను విమర్శించినా, ఈ ఎమ్మెల్యేకి విగ్రహాల మీద ప్రేమ, రోడ్ల మీద లేదు అని అన్నా, రోడ్డు నేను కాకపోతే ఇంకోడేస్తాడు, ఆడు కాకపోతే ఇంకోడేస్తాడు, ఆడు కాకపోతే ఇంకోడేస్తాడు, కానీ ఈ విగ్రహాలను మాత్రం ఒక్క అన్నాబత్తుల శివకుమారే పెట్టాడు। దానికి ఎంతో గుండె ఉండాలా, ప్రేమ ఉండాలా। ఈ ప్రాంత ప్రజానీకం మీద, ఈ ప్రాంత గౌరవాన్ని తెచ్చిన వ్యక్తుల మీద ప్రేమ ఉంటే ఇలాంటివి చేయగలుగుతాం। నేను చిన్నప్పటి నుంచి సురేష్ మా ఇంట్లో తిరుగుతూ ఉంటాడు, మా నాన్నకి శిష్యుడిగా, అప్పుడు మేము ఇంకా చిన్నపిల్లలు। నేను శాసనసభ్యుడైనాక నన్ను కళాశాలకు ఆహ్వానించి చెప్పినప్పుడు దీన్ని కాపాడటానికి నేనేం చేయాలి చూడు అని చెప్పాను। విగ్రహానికి వస్తే
అంత పెద్ద మహానుభావుడు ఆయన విగ్రహం పెట్టకపోతే ఎలా? పెడదాం, మీరు ఏర్పాటు చేసుకుంటాం. చూడండి, ఇటువైపు విగ్రహం స్టార్టింగ్ విగ్రహం పెట్టాం. ఇటు నుంచే స్టార్ట్ మొదటి విగ్రహం. నా ప్రాధాన్యత కులాలు మతాలు కాదు, వ్యక్తులు, వారు చేసిన గొప్పతనం. ఎంతోమంది జాతీయ నాయకుల విగ్రహాలు అన్ని గ్రామాల్లో ఉంటాయి, అన్ని ఊళ్ళల్లో, అన్ని సెంటర్లో ఉంటాయి. మరి ఇలాంటి మహానుభావులు, ఈ ప్రాంతాన్ని ఔనిత్యాన్ని పెంచినటువంటి మహానుభావుల విగ్రహాలు ఈడ తప్పక ఇంకెక్కడ పెట్టగలుగుతాం. యలవర్తి ఆంజనేయ శాస్త్రి వేద పాఠశాల చైర్మన్ నూతలపాటి సురేష్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో తొలిసారిగా విశ్వ బ్రాహ్మణ సంఘానికి చెందిన యలవర్తి ఆంజనేయ శాస్త్రి కాంస్య విగ్రహాన్ని తెనాలి బండిపై ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమని అన్నారు. సమాజంలో విశ్వ బ్రాహ్మణులు తలెత్తుకునేలా ఆంజనేయ శాస్త్రి విగ్రహం నెలకొల్పడం సంతోషకరమని అన్నారు. ఇలాంటి బృహత్ కార్యక్రమాన్ని అడుగుకట్టిన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు వక్తలు ఆంజనేయ శాస్త్రి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పావులూరి హనుమంతరావు, అడవికోలం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అడవికోలం వేణుగోపాలకృష్ణ, ఆలూరి సుబ్రహ్మణ్య శర్మ, కర్రి వేణుగోపాల్, విశేష సంఖ్యలో విశ్వబ్రాహ్మణ సంఘీయులు పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఒక విశ్వ బ్రాహ్మణ జాతికి చెందినటువంటి ఒక దాతని ఈ విధంగా ప్రజా జీవనంలోకి ఆయన గతించిన తర్వాత ఆ స్ఫూర్తి వారు ఎన్నోసార్లు మన పాఠశాల వార్షికానికి వచ్చినప్పుడు వారి చరిత్రను తెలుసుకుని స్పందించినటువంటి ఏకైక రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ తెనాల్లో ఒక అన్నాబత్తుని శివకుమార్ గారిని గర్వంగా చెప్పుకుంటున్నారు. విశ్వ బ్రాహ్మణ జాతిలో కొద్దిగా ఈ సమాజంలో చిన్న చూపు చూస్తున్న ఈ సందర్భంలో పెద్ద మనసుతో, ఒక గొప్ప మనసుతో మన తెనాలి శాసనసభ్యులు గారు మా జాతిని గుర్తించారు. మాకు గర్వంగా ఉంది. వాళ్ళ నడి రోడ్డుపై సమాజంలో ఒక విశ్వ బ్రాహ్మణుడు తలెత్తుకునే విధంగా వారి విగ్రహాన్ని ఇచ్చారంటే వారికి జీవితాంతం మీ అందరి తరఫున నేను రుణపడి ఉంటానికి. యలవర్తి ఆంజనేయ శాస్త్రి వారి చదవతోటి 3800 నుంచి 5000 మంది పౌరోహిత బ్రహ్మలను తయారు చేసినటువంటి ఇలాంటి వేద పాఠశాల యొక్క నిర్మాణకర్త, ఈ జాతిలోనే ఆ జగద్గురు శ్రీమద్ విరాట్ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క వారసులుగా ఉన్నటువంటి, తక్కువ కాలం బతికి గొప్పగా చేసిన వ్యక్తి, అదే కోవకు చెందినటువంటి యలవర్తి ఆంజనేయ శాస్త్రి వారిని ఈ ఆంధ్ర ప్యారిస్ తెనాల్లో మనం రాష్ట్రం మొత్తం మీద, ఉమ్మడి రాష్ట్రంలోనే మనం ట్యాంక్ బండ్ గా విగ్రహాలకి ఏదైతే పెద్ద ఎత్తున పేరు వచ్చిందో అలాంటి ఒక గొప్ప 30 కోట్ల పైబడి ప్రాజెక్టు తీసుకొని ఆ యలవర్తి ఆంజనేయ శాస్త్రి వారి విగ్రహాన్ని మొట్టమొదట తీసుకున్నటువంటి వారికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసినటువంటి యావత్ విశ్వ బ్రాహ్మణ బంధువులకి, అదేవిధంగా పౌరోహిత బ్రహ్మలు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా చాలా మంది చేశారు. వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ వేముల అచ్చయ్య మంగళవారం మృతి చెందారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్లు అచ్చయ్య భౌతికాయాన్ని సందర్శించి ఆయనకు ధన్యవాదాలర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ వేముల అచ్చయ్య మంగళవారం మృతి చెందారు. తెనాలి 23వ వార్డులోని ఆయన స్వగృహంలో అచ్చయ్య మృతదేహాన్ని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్లు సందర్శించి పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అందరితో స్నేహపూర్వకంగా మెలిగే అచ్చయ్య మృతి తీరని లోటును పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు నేతలు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అచ్చయ్య కుటుంబ సభ్యులకు తాము ఎప్పుడు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శాఖమూరి చిన్న, కొండా రామాదేవి, కుదరవల్లి శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గౌరీశంకర్, నన్నపనేని రాంబాబు, వీరయ్య, పలువురు ప్రముఖులు నాయకులు అచ్చయ్య భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అక్రమ మార్గంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఒక ముఠాగా ఏర్పడి తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్న ఒక ముఠాను తెనాలి 3 టౌన్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ కేసు వివరాలను తెనాలి డీఎస్పీ రమేష్ మీడియాకి మంగళవారం వివరించారు. సోమవారం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమేష్ నిందితులను చూపుతూ కేసు వివరాలను వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం తెనాలి 3 టౌన్ పరిధిలో చంద్రబాబు నాయుడు కాలనీ నుంచి పరిమిపోయే డొంక రోడ్లో కల్లుపాకల వద్ద సాయంత్రం కొందరు వ్యక్తులు గంజాయిని విక్రయిస్తున్నారని అందిన సమాచారంతో సీఐ రమేష్ బాబు తన సిబ్బందితో దాడులు నిర్వహించామని అన్నారు.
ఈ దాడుల్లో 5గురిలో ఒకరు పారిపోగా 4 అదుపులో తీసుకుని విచారించామని అన్నారు. చెడు వ్యసనాలకు జల్సాలకు అలవాటుపడిన మండల పరిధిలోని సంగం జాగరముడికి చెందిన మహమ్మద్ అబ్దుల్ రషీద్, నందులపేటకు చెందిన కోటి సాయి మంజునాథ్, దేవరకొండ మనుశివశంకర్, బీసీ కాలనీకి చెందిన కోట సురేందర్లు ఒక ముఠాగా ఏర్పడి నర్సీపట్నం ఏరియా నుండి 12 కేజీల గంజాయిని 10,000 రూపాయలు కొనుగోలు చేసి వాటిని తెనాలి తీసుకొచ్చారని అన్నారు. వాటిని చిన్న ప్యాకెట్లుగా చేసి తెనాలి పరిసర ప్రాంతాల్లో అమ్మకాలు జరిపారని తెలిపారు. వీరి వద్ద నుండి సుమారు 1 లక్ష రూపాయలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని డీఎస్పీ హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనించాలని, చెడు వ్యసనాలకు బానిసలుగా మారకుండా చూడాలని కోరారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సిఐ రమేష్ బాబు, ఎస్ఐ పరమేశ్వరరావు, ఏఎస్ఐ షేక్ హైదరాలీ, పీసీఎస్ పి మురళి, ఎం అంకమ్మ, శ్రీహరిని డీఎస్పీ రమేష్ ప్రత్యేక అభినందించారు. కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మా రాష్ట్ర డీజీపీ గారు శ్రీ రాజేంద్ర రెడ్డి గారు ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం, అలాగే గుంటూరు రేంజ్ ఐజీ గారు పాలరాజు గారు, అలాగే మా గౌరవ గుంటూరు అర్బన్ ఎస్పీ గారు తుషార్ డూడి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ గంజాపై ఉక్కుపాదం పెట్టడం జరిగింది. ఈ గంజా సంబంధించి తెనాలి 3 టౌన్లో ఈరోజు ఉదయం 7:30కి ఈ గంజాతో పొజిషన్ ఉన్నటువంటి 4 వ్యక్తుల్ని సిఐ గారు రమేష్ బాబు, ఎస్ఐ గారు ప్రకాష్ రావు, వారి సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 1.2 కేజీస్ గంజాతో వాళ్ళు దొరికారు. దీంట్లో మొత్తం 4 పర్సన్స్. మహమ్మద్ అబ్దుల్ రషీద్ తెనాలి అండి, సంగం జాగలముడి, అతను తెనాలి మండలం. కోటి సాయి మంజునాథ్ ఇతనికి సందులపేట తెనాలి, దేవరకొండ మనుశివ ఇతను సందులపేట తెనాలి, కోట సురేంద్ర బీసీ కాలనీ బురిపాలెం రోడ్. వీళ్ళని అరెస్ట్ చేసింది చంద్రబాబు కాలనీ నుండి కల్లుపాక దగ్గర వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా దీంట్లో మహమ్మద్ అబ్దుల్ రషీద్ అనే అతను ఈ యొక్క గాంజాని నర్సీపట్నం ఏరియాలో, ఏజెన్సీ ఏరియాలో అన్నోన్ పర్సన్స్ దగ్గర కలెక్ట్ చేసి మిగతా వాళ్ళందరికీ కూడా అమ్మటం జరుగుతుంది. దీంట్లో మిగతా 3 కూడా వాళ్ళ కన్జ్యూమర్స్. వాళ్ళకి అబ్దుల్ రషీద్ దగ్గర 400 గ్రామ్స్, తర్వాత రిమైనింగ్ వాళ్ళ దగ్గర 200 గ్రామ్ పొజిషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ గాంజా గురించి మత్తు పానీయాలకి బానిసలే చాలామంది కూడా మరి కుటుంబ వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అవుతుంది. అలాగే కొన్ని ఏరియాల్లో కాలేజెస్లో స్టూడెంట్స్ కూడా ఈ గాంజా కన్జ్యూమ్ చేసి తమ విలువైనటువంటి అమూల్యమైనటువంటి కెరియర్ని స్పాయిల్ చేసుకొని సొసైటీలో కూడా డిఫేమ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. దీని మీద ప్రత్యేకమైన మరి నిఘా కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే ఈ గాంజాలో ఇన్వాల్వ్ అయ్యి 2-3 కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేస్తాం, సర్వేలెన్స్ కంటిన్యూ చేస్తాం. అలాగే అవసరమైతే పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద పెట్టి సమగ్రమైన చట్ట ప్రకారం వాళ్ళని కంట్రోల్ చేస్తాం. నా అప్పీల్ ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఈ స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కాలేజెస్లో ఏ విధమైనటువంటి కెరియర్ని కంటిన్యూ చేస్తున్నారు అనే ఒక నిఘా కూడా పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఉంది. అలాగే సొసైటీలో మా ప్రతి పౌరుడికి కూడా ఇలాంటి గాంజా ఇలా మత్తు పానీయాల యొక్క విషయం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్ కూడా తెలియజేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంత మంచి క్యాచ్ చేసినటువంటి స్థానిక 3 టౌన్ ఇన్స్పెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము, రమేష్ బాబు గారికి. అలాగే ఎస్ఐ గారికి కూడా ప్రకాష్ కూడా అభినందన చేస్తున్నాం. వీళ్ళు మా ఎస్పీ గారికి కూడా వీళ్ళకి రివార్డు నేను రికమెండ్ చేస్తాను. తెనాలి పట్టణ పరిశుభ్రత సుందరీకరణలో తెనాలి పురపాలక సంఘం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ ప్రజలందరూ భాగస్వాములు కావాలని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెనాలి పట్టణంలోని మంగళవారం 40వ వార్డులో నిర్వహించిన వార్డు పర్యటన కార్యక్రమంలో అన్నారు. వార్డు పర్యటనలో భాగంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మంగళవారం స్థానిక 40వ వార్డులో స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. మురుక్కాలను సిల్టును తొలగించే పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ మురుక్కాలలో వ్యర్థాలు వేయడం వల్ల నీటిపారుదల నిలిచిపోయి సిల్టు పెరిగిపోతుందని అన్నారు. వ్యాపారస్తులు, ప్రజలు వ్యర్థాలను, ప్లాస్టిక్ వస్తువులను మురుక్కాలో పడవేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. డ్రైన్లో మురుగునీరు పారుదల సాఫీగా అయ్యేలా చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ అత్తోడ నాగవేణి, నాయకులు తాడిపోయిన రమేష్, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్, ఎలక్ట్రికల్, గ్రీనరీ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నాగమణి గారు మా వార్డుకి ఎప్పుడు వస్తారు మేడం గారని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారం రోజుల కిందట ఈ రోజున ఈ వార్డుకు వచ్చేసి పంట కాలం అంటే ఇది పంట కాలం లాలేదు, డ్రైన్స్ లాగా ఉంది. ప్రజలందరూ ఏం చెప్తున్నారంటే కొంచెం ఈ పిచ్చి చెట్టుల్ని ఈ కాలువను అనేది కొంచెం శుభ్రపరచండి, దోమలతో మేము ఇబ్బంది పడుతున్నామని ప్రజలు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మా వర్కర్స్తో పెట్టి అనేది మామూలు కాలువ ఎంత ఉందో అంత హైట్లో ఉంది, సిల్ట్ టన్నులు వస్తుంది తీసే కొద్దీ. అలానే మేము ఈ రోజుల్లో ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనేది మా ఎమ్మెల్యే గారి ఆశయం, మా ఆశయం. ప్రజలకి ఇబ్బంది కలగకుండా రాబోయే రోజుల్లో ఇంకా బాగా మెరుగుపరుస్తామని ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఈ వ్యర్థాలు అనేది కవర్లు, బాటిల్స్, సీసాలు, పాత బట్టలు కూడా వీటిల్లో వేయటాన కదలిక అనేది లేకుండా ఆగిపోవటం జరిగింది. దయచేసి ప్రజలందరూ చెప్పేది ఏంటంటే ఇలాంటి వ్యర్థాలు ఏమైనా ఉంటే డస్ట్బిన్ రూపంలో వర్కర్స్ ఏ రోజు వస్తున్నారో ఆ డస్ట్బిన్ రూపంలో మీరు అందిస్తే బాగుండేదని చెప్తున్నాను. మీరు కూడా గమనించండి, వాటర్ ఆగిపోతుంది, దోమలు వస్తున్నాయి అని మీరే చెప్తున్నారు. మీ వ్యర్థాలు ఇలా వేయటాన్ని ఆగిపోవటం జరుగుతుంది. దయచేసి ఇంకోసారి ఇలా వేయకుండా ఉంటారని ప్రజలకి చెప్పడం జరిగింది. మా వార్డులో మరి ఎప్పటి నుండో మరి డ్రైనేజీ సమస్య అనేది ఉన్నది. ఇది అయితే పంట కాలువ దీన్ని ఒక డ్రైనేజీగా ఈ ప్రాంత ప్రజలైతే మార్చారు. మరి ప్రతిరోజు మరి మున్సిపాలిటీ సిబ్బంది వస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి వేయకుండా ఈ కాలువలో వేయటం వలన ఇది బాగా వ్యర్థాలతో పేరుకుపోయింది. చుట్టూ కూడా చాలా మరి మొక్కలు పెరిగి చాలా ఇన్కన్వీనియంట్గా ఉంది. మరి దీన్ని రోడ్ వేయటానికి కూడా నేను ఎమ్మెల్యే గారిని మరి అడిగి ఉన్నాను, దానికి కూడా అంగీకరించారు. మరి ఈరోజు మరి ఎంతో వ్యర్థాలతో పేరుకుపోయింది. మరి ఇక్కడ చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలు చాలా దోమలతో ఇబ్బంది పడిపోతున్నారు. దీన్ని మరి మన మేడం గారు గమనించుకొని దీన్నంతా శుభ్రం చేయటం జరిగింది. ఇదే విధంగా ప్రతి నెల కానీ నెలకు ఒకసారి కానీ లేదా 2 నెలలకు ఒకసారి కానీ వారికి కన్వీనియంట్ అయిన టైంలో కొంచెం ఈ పంట కాలువని మరి శుభ్రపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాలువలు అనేది ఎప్పటి నుంచో మాకున్న సమస్య. గతంలో ఒక 6 నెలల కిందట చేశారు. మళ్ళా ఒక వారం కిందట ప్రపోజల్ పెడితే కౌన్సిలర్ గారి ద్వారా మళ్ళా చైర్మన్ గారు వచ్చి దగ్గరుండి క్లీన్ చేయటం జరిగింది. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వార్డు నందు గత 50 సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి సమస్యని మన చైర్మన్ గారి దగ్గరుండి క్లీన్ చేపిస్తున్నారు. అందుకు ముందుగా చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అయితే మాకు ఇది స్లమ్ ఏరియా కనుక ప్రతి నెల ఇది క్లీన్ చేయాలని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం మున్సిపాలిటీకి. మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలకు తెనాలి ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక సర్వీసు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని క్వారీ, గోవాడ, చుండూరు, మోదుకూర్లకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సురక్షిత ప్రయాణానికి అనుకూలమైన ఆర్టీసీ బస్సులను భక్తులు ఆశ్రయించి తిరునాళ్లలో ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. ఆర్టీసీ తెనాలి డిపో అందిస్తున్న సౌకర్యాలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. మన మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి మన తెనాలి డిపో నుంచి రోజు రాత్రి 9 గంటలకి ఒక ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయడం అయింది. అదేవిధంగా రోజు పొద్దున 6:30కు ఒకటి సూపర్ లగ్జరీ మరియు సాయంత్రం 9 గంటలకి అల్ట్రా డీలక్స్ బస్సులు ఇప్పుడు శ్రీశైలం దూరణాల దగ్గర ఆపకుండా 24 గంటలు పైకి వెళ్ళే ఫెసిలిటీ కల్పించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని మన తెనాలి పరిసర ప్రాంత ప్రజలు మరియు ప్రయాణికులు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా మన తెనాలి డిపో నుంచి తెనాలి, గోవాడ, తెనాలి క్వారీ మరియు తెనాలి మోతుకూరులో కూడా ఒక శివాలయం, ప్రసిద్ధి చెందిన శివాలయం ఒకటి ఉండటం జరిగింది. దానికి కూడా తెనాలి డిపో నుంచి స్పెషల్గా బస్సు నడపబడుచున్నాము. అదేవిధంగా క్వారీకి ఉదయం 8వ తారీఖు ఉదయం తెల్లారుజాము 4 గంటల నుంచి ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు మరియు ట్రాఫిక్ ఉన్నప్పుడు ప్రతి నిమిషానికి ఒక బస్సు మన తెనాలి డిపో తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణికులు ఆటోల్ని ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సులనే ఎక్కవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా గోవాడకి పొద్దున్నే 3:30 నుంచి ఫస్ట్ బస్సు నుంచి ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైనా ట్రాఫిక్ పెరిగిన ఎడల 2 నిమిషాలకి ట్రాఫిక్ని బట్టి ఎల్లవేళలా భక్తులకి
బస్సుని అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ప్రైవేట్ వెహికల్స్లో ఎక్కి ఇబ్బంది పడకుండా మన ఆర్టీసీ బస్సుల్లో ఎక్కి గుడి వరకు మన బస్సు ఆర్టీసీ బస్సు మాత్రమే వెళ్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు తెలుసుకొని మన ఆర్టీసీ బస్సు ఎక్కి ఆర్టీసీ అభివృద్ధికి మరియు సురక్షితవంతమైన శుభప్రదమైన ప్రయాణాన్ని పొందుతారని కోరుకుంటున్నాం. జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అసలైన అభివృద్ధి అంటే ఏంటో ఆచరణలో చేసి చూపుతామని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కొలకలూరు గ్రామ పంచాయతీ పరిధిలోని అలీనగర్లో జరిగిన కార్యక్రమంలో అన్నారు. తెనాలి నియోజకవర్గం కొలకలూరు గ్రామ పరిధిలో ఉన్న దుగ్గిరాల అలీనగర్లోని 13వ వార్డు ముస్లింలను సోమవారం సాయంత్రం మనోహర్ కలిసి మాట్లాడారు. వార్డులో గడప గడపకు వెళ్లి మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో విసిగి వేసారిపోయారని అన్నారు. ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని అన్నారు. టీడీపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంగళగిరి తెనాలి మధ్యన రహదారిని 4 లేన్ రోడ్లుగా పూర్తి స్థాయిలో నిర్మిస్తామని అన్నారు. రోడ్లు సరిగా లేకపోవడంతో ప్రమాదాల నిలయంగా మారాయని, ఇటీవల కటివరం వద్ద ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంఘటన తను ఎంతగానో కలిసివేసినాయని అన్నారు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్తో మాట్లాడామని, కొలకలూరు గ్రామ పంచాయతీలో ఉన్నప్పటికీ శివార్లో ఉండటం కారణంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన స్థాయిలో అభివృద్ధి నిధులు రాలేదని అన్నారు. ముస్లింలు ఎప్పటి నుంచో శ్మశాన వాటికి వెళ్లే మార్గంలో నిర్మాణం చేయాలని కోరడంపై తాము అధికారం రాగా నిర్మాణం చేపడతామని అన్నారు. అదేవిధంగా రోడ్లు డ్రైనేజీల సమస్య పరిష్కరించి తగిన రీతిలో అభివృద్ధి చేస్తామని అన్నారు. అనంతరం గత ఏడాది విద్యుత్ షాక్ గురై కోలుకుంటున్న సుభాని కుమారుడు షాదిక్కు పరామర్శించారు. తొలుత వార్డుకు ఇచ్చేసిన మనోహర్కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, స్థానిక ముస్లిం నాయకులు, యువకులు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. అలీనగర్ ఎప్పటి నుంచో అనేక కారణాల వలన కొల్లూరు గ్రామ పంచాయతీలో ఉన్నా కూడా ఒక విధంగా చెప్పాలంటే అన్యాయంగా వాళ్ళకి రావాల్సిన నిధులు కానివ్వండి, సౌకర్యాలు కానివ్వండి ఏర్పాటు చేయడంలో అనేక ప్రభుత్వాలు విఫలమవుతూనే వచ్చినాయి. ప్రభుత్వం పైన వాళ్ళే మారవేయలేదు, కానీ ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం ఆ స్థాయిలో రాలేదు. 250-300 మంది ఉన్నా కూడా ఓటర్లు ఈ ప్రాంతానికి చేయాల్సిన అభివృద్ధి ఖచ్చితంగా చేయాలి. కొన్ని సీసీ రోడ్ల నిర్మాణం, అదేవిధంగా డ్రైనేజ్ కాలువల నిర్మాణం, వాళ్ళతో ఎప్పటి నుంచో అడుగుతున్న ప్రధానమైన సమస్య ఒక వంతెన వేయాలనే ఆలోచన ఖచ్చితంగా ఉండింది. నేను శ్మశానికి వెళ్ళడానికి నేను మాట ఇస్తున్నాను, ఎందుకంటే లోకేష్ గారితో కూడా నేను సంప్రదించాను. తెనాలి నియోజకవర్గం అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం కలిసి ఉన్నాయి కాబట్టి నందివెలుగు పెదరావూరు నుంచి వచ్చే 4 లేన్ల రహదారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా రేవేంద్రపాడు వరకు తీసుకొచ్చి మంగళగిరి నుంచి వచ్చే జాతీయ రహదారి కలిపే విధంగా ఒక మంచి సౌకర్యం అందరికీ కలిగించడానికి ఒక ప్రధానమైన ఒక ఆలోచనని తప్పకుండా మేము ముందు తీసుకెళ్తాం. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే మొదటి సంవత్సరంలోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పుడు తరతరాల నాటి బ్రిటిష్ కాలం నాటి ఉన్న ఈ మన లాకులు, ఆ వంతెనలు అవన్నీ కూడా మార్చుకుంటూ మంచి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి. ఇతర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఆ రోడ్ల పైన ప్రయాణం చేస్తుంటే భయం వేస్తుంది. ఉద్యోగం వచ్చిన ఒక చిన్న వయసులో ఉన్న ఆడపిల్ల పాపం ఆమె ప్రాణాలు కోల్పోయింది మా కటివరం లాంటి గ్రామం దగ్గర లారీ యాక్సిడెంట్లో. అది జరగకూడదు, ఏ కుటుంబానికి కూడా అటువంటి పరిస్థితి రాకూడదు. అది బాధ్యత మేము తీసుకుంటాం. మంచి భవిష్యత్తు ఉంటుంది రాబోయే రోజుల్లో. తప్పకుండా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ 5 సంవత్సరాల్లో మనకి జరిగిన నష్టం తప్ప మేలు జరగలేదు. ఆ మార్పు కోసం ఏదైతే తపన పడుతున్నారో తప్పకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పందాల్లో ముందుకు తీసుకెళ్తాం. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని, ప్రచారంలో ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందనే ఇందుకు నిదర్శనమని తెనాలి పురపాలక సంఘం చైర్పర్సన్ తాడిబేని రాధికా రమేష్ అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని, ప్రచారంలో ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందనే ఇందుకు నిదర్శనమని తెనాలి పురపాలక సంఘం చైర్పర్సన్ తాడిబేని రాధికా రమేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం చైర్పర్సన్ తాడిబేని రాధిక ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు మంగళవారం తెనాలి పట్టణంలోని 24వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గూర్చి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో వార్డులో చేసిన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను గూర్చి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘం చైర్పర్సన్ తాడిబేని రాధిక, వైస్ చైర్మన్ 24వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ లావణ్య, పురపాలక సంఘ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల సురేష్ తదితరులు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ప్రజల నుండి
వస్తున్న అనూహ్య స్పందన చూస్తే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, తెనాలి శాసనసభ్యులుగా అన్నాబత్రి శివకుమార్ను గెలిపించుకునేందుకు ప్రజలందరూ సిద్ధమంటూ ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నారని అన్నారు. సంక్షేమాన్ని ప్రజల ముంగిట నిలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ గెలిపించాలని కోరారు. విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ రోజున 24వ వార్డుకి రావటం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజున ఏ గడపకి వెళ్ళినా ఇంటింటికి సంక్షేమం అనేది అందించారమ్మా మన లోకల్ శివన్న గారని ప్రజలందరూ నోట చెప్పడం జరిగింది. అభివృద్ధి అనేది ఇది చాలదా, మీరు వచ్చి చెప్పక్కర్లేదమ్మా, మా ఓటు ఫ్యాన్ గుర్తుకే వేస్తామని ప్రజల నోట వింటుంటే చాలా ఆనందంగా వేసింది. అది చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున మన లోకల్ శివన్న గెలుపు విజయవంతంగా మేము చూసినట్టుగానే ఉంది వాళ్ళ నోట వింటండి. అది కదా సంక్షేమం అనేది, అభివృద్ధి అనేది. జనాలకి ఏదైనా పెన్షన్లు కానివ్వండి, ఇళ్ళ పట్టాలైతే 27,000 ఇళ్ళ పట్టాలు ఇప్పించిన నాయకుడు అంటే మన లోకల్ శివన్న గారని చెప్పవచ్చు. ఈ వార్డులో ప్రచారానికి మేము బయలుదేరాము. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రజలు సంతోషంగా మేమంతా అదే గుర్తమ్మా, మేము జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాము, ఇంకొకరికి వేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నారు. ఈ వార్డులో సంక్షేమం అనేది 88 కోట్ల రూపాయల దాకా మరి ఇది ఈ వార్డులో అందింది. మరి డెవలప్ అనేది 71 లక్షల రూపాయల వరకు అభివృద్ధి అనేది జరిగింది. ఈ 23-24 వార్డుల్లో జగనన్న సంక్షేమ పథకాలు అందించిన ప్రతి ఒక్క కుటుంబం వద్దకు చేరి శివన్న గెలుపు కోసం కృషి చేస్తున్నారు. మరలా శివన్న ఎమ్మెల్యేతో పాటు తెనాలి నియోజకవర్గంలో మంత్రిగా చూడాలని మేము కోరుకుంటున్నాం. శివన్న గారి గెలుపు కోసం మేము సిద్ధం. దాదాపుగా ఈ వార్డు 4,000 జనాభా, ప్రతి గడపలో సంక్షేమం అందించారు. ఇప్పుడు చూస్తున్నారుగా జన నీరాజనం. ఏ గడపకి వెళ్ళినా అది ఫ్యాన్ గుర్తేనమ్మా, మేము ఫ్యాన్కే ఓటేస్తాం. ఇక్కడ ఎమ్మెల్యే గారిని, అక్కడ జగన్ గారిని గెలిపించుకుంటామని చెప్తానే ఉన్నారు. ఒక్కసారి ప్రజలను ఆలోచించమంటున్నారు. గతంలో మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఈ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించుకొని రాబోయే 2024 ఎన్నికలకి అక్కడ జగన్ గారిని, ఇక్కడ ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తోక శిరీష, తాడిపేని రామయ్య, క్లస్టర్ 2 ఇన్ఛార్జ్ దుబాయ్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ రఘురామరెడ్డి, వెంకటేశ్వరరావు, తోక వాసు, శ్రీమాన్, నరేంద్ర, షేక్ పెద్ద సుభాని, ఎన్ కృష్ణారెడ్డి, చైతన్య, రాగిపూల లక్ష్మి, జానీ, నన్నే, యూసఫ్, ఖాసిం, మణి, సైదులు, నాగేశ్వరరావు, రాజేంద్ర తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇటీవల పలు ప్రాంతాల్లో నిర్వహించబడిన పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనపరిచి అనేక పథకాలను కైవసం చేసుకున్న తెనాలి క్విక్ జిమ్ క్రీడాకారులను క్విక్ జిమ్ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం క్విక్ జిమ్ నందు పథకాలు సాధించిన క్రీడాకారులను జిమ్ నిర్వాహకులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిమ్ కోచ్ జి సాయి రేవతి, జిమ్ నిర్వాహకులు కొమ్మినేని భార్గవ్ కుమార్లు మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో జిమ్ముకు చెందిన పడాల దేవేందర్ రెడ్డి 120 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం సంతోషకరమని అన్నారు. 3వ తేదీన మంగళగిరిలో జరిగిన జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో మదిర షానూన్ 47 కేజీల విభాగంలో, ఈటూరి లక్ష్మీ వినయశ్రీ 84 కేజీల విభాగంలో, సంకా కౌశిక్ 105 కేజీల విభాగంలో, పడాల దేవేందర్ రెడ్డి 120 కేజీల విభాగంలో ప్రతిభను కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్టు తెలిపారు. ఉత్సాహవంతులైన క్రీడాకారులను క్విక్ జిమ్ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. ఈ నెల 2వ తారీఖు జరిగిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇంటర్ కాలేజియేట్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగిందండి. దాంట్లో మన క్విక్ జిమ్ తరఫు నుంచి ప్లస్ 120 కేజీస్లో దేవేంద్ర అనే వ్యక్తి గోల్డ్ మెడల్ సాధించారు. అదేవిధంగా ఈ నెల 3వ తారీఖు జరిగిన గుంటూరు డిస్టిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో మేమందరం కలిసి గుంటూరు జిల్లా తరఫు నుంచి మంగళగిరిలో ఈ కాంపిటీషన్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కాంపిటీషన్లో మన జిమ్ తరఫు నుంచి 47 కేటగిరీలో షానున్, అదేవిధంగా 84 కేటగిరీలో వినయశ్రీ, మెన్లో వచ్చేసి 84 కేటగిరీలో శ్రీకాంత్, 105లో కౌశిక్ అండ్ ప్లస్ 120లో దేవేంద్ర అనేది పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. వీళ్ళందరూ రేపు 10వ తారీఖు జరగబోయే సీనియర్ స్టేట్ సెలక్షన్ ట్రయల్స్ వైజాగ్లో జరగబోతుందండి. వీళ్ళు మన జిమ్ నుంచి పార్టిసిపేట్ చేసి సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. వీళ్ళందరూ సబ్ జూనియర్స్ అండ్ జూనియర్ కేటగిరీ చెందిన వాళ్ళండి. వీళ్ళు రేపు సీనియర్స్తో ఫైట్ చేయడం జరుగుతుంది.
సీనియర్స్తో రేపు కనుక వైజాగ్లో జరిగే సీనియర్ స్టేట్ కాంపిటీషన్లో కనుక వీళ్ళు కనుక ఇదైతే నెక్స్ట్ జరిగే నేషనల్ కాంపిటీషన్ హైదరాబాద్లో జరగబోతుందండి. ఈ కాంపిటీషన్ నేషనల్లో కూడా మెడల్ తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వీళ్ళు మన జిమ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్ళకి మన జిమ్లో ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. మా జిమ్ తరపు నుంచి వీళ్ళే కాదు, ఎవరైనా ఎనీవన్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఖచ్చితంగా వచ్చి మన జిమ్లో వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టు మనం వాళ్ళని కాంపిటీషన్ తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళే కాదు, వీళ్ళ పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారండి. పేరెంట్స్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. వాళ్ళు కూడా వచ్చి ఫాలోఅప్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. జనవరి 19 నుంచి 21 దాకా జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ తెనాలి జేఎంజే కాలేజీలో జరిగింది. సబ్ జూనియర్ కేటగిరీలో 43 కేటగిరీలో ఎం షానున్ గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే సీనియర్స్ విభాగంలో 84 కేజీ కేటగిరీలో ఈ వినయశ్రీ తను కూడా బ్రాంజ్ మెడల్ సాధించి మన తెనాలికి పేరు తీసుకొచ్చారు. అలాగే వీళ్ళ ఇద్దరు కూడా మన క్విక్ జిమ్లోనే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ గుడ్ ఆపర్చునిటీ. అండ్ తర్వాత నాకు కోచింగ్ ఇస్తున్న సాయక్క అండ్ రాజన్నకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ మా పేరెంట్స్ సపోర్టివ్గా ఉంటారు అండ్ ఆల్ మై ఫెలో మేట్స్. నేను ఇక్కడ కోచింగ్ తీసుకుంటూ 1 year అయింది. 1 year నుంచి స్టేట్స్ అండ్ నేషనల్స్ కూడా ఆడాను. అయితే మొన్న జనవరిలో జరిగిన సౌత్ ఇండియాలో గోల్డ్ మెడల్ వచ్చింది. అండ్ మొన్న మంగళగిరిలో జరిగిన స్టేట్ ట్రయల్స్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సో 1 year నుంచి ఇక్కడ ట్రైనింగ్ చేస్తుంటే పేరెంట్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్న కోచ్ కానీ ట్రైనర్స్ అందరు కానీ చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి ట్రైన్ హియర్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పవిత్ర శైవక్షేత్రమైన శ్రీశైలం నందు గత 16 సంవత్సరాలుగా తెనాలి పట్టణానికి చెందిన శ్రీశైల భక్త సేవా సమితి సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. మంగళవారం తెనాలి కొత్తపేటలోని దేవిప్రియ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సేవా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన వచ్చే భక్తులకు ఉచిత ప్రసాద వితరణ, పండ్లు, మంచినీటి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అలాగే ఉచిత ప్రాథమిక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలను భక్తులకు అందిస్తున్నట్టు తెలిపారు. దాతల సహాయ సహకారాలతో శ్రీశైల సేవా సమితి ప్రతి ఏటా శివరాత్రి మహోత్సవాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. 6వ తేదీ తెనాలి నుండి 4 లారీల్లో సామాగ్రిని శ్రీశైలంకు తీసుకెళ్లడం జరుగుతుందని, సుమారు 250 మంది కార్యకర్తలు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏవి సుబ్బయ్య, పి గోవర్ధన్, ట్రెజర్ కేబిఎన్ గుప్తా, సభ్యులు ఎం దుర్గా మల్లికార్జునరావు, వి రవీంద్ర, తుమ్మల కృష్ణ, నక్కా వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి వారు నిర్వహిస్తున్న 17వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రతి మహాశివరాత్రి కంటే గత 16 సంవత్సరాల నుంచి ప్రతి మహాశివరాత్రి రోజున ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనే శ్రీశైల క్షేత్రంలో దరిదాపుగా 1,00,000 నుంచి 1,20,000 మందికి ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమం మరియు మంచినీటి పంపిణీ కార్యక్రమం, ఉచిత వైద్య కార్యక్రమం నిర్వహిస్తూ ఈ సంవత్సరం 17వ సంవత్సరంలోకి అడుగుపెట్టబడుతుంది. 17వ సంవత్సరం భాగంగా రేపు జరగబోయే 8వ తారీఖు నాడు జరగబోయే మహాశివరాత్రి కార్యక్రమానికి నాటికి సంసిద్ధమవుతూ మనం దరిదాపుగా ఒక 300 మంది వాలంటీర్స్తో 1,20,000 మందికి సరిపోయే సామాన్లతో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం మొత్తం దాతల సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు పేరున ఊరు ఉన్న మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగా దాతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి స్వామివారి విగ్రహాన్ని కూడా శ్రీశైల క్షేత్రంలోకి తీసుకెళ్ళి 10 మందికి స్వామివారిని బయట కూడా దర్శనం కనిపించాలనే సదుద్దేశంతో స్వామివారిని ప్రత్యేకంగా తయారు చేసి ఈ యొక్క స్వామివారి విగ్రహాన్ని కూడా శ్రీశైల క్షేత్రానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. శ్రీశైలంలో చాలామంది భక్తులు వచ్చేది పేదవాళ్ళండి. అక్కడ వాళ్ళకి మన 2 కొండ ప్రదేశం అవటం వల్ల కూడా ఫుడ్ అనేది దొరకట్లేదండి. ఇంతమంది భక్తులు వస్తున్నారు, ఇక్కడ సరైన వసతులు సౌకర్యాలు ఏమీ లేవు, భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆకలితో చాలామంది ఉంటున్నారు, చూస్తేనేమో రేట్లు చాలా ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ ఆలోచించిన తర్వాత మాకు ఆలోచన వచ్చింది, మనం ఎందుకు కొంచెం ఇక్కడ అన్నదానాన్ని చేయకూడదనే ఒక ఆలోచన 2008లో రావడం జరిగిందండి. అదే సంవత్సరం మేము కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మొదట్లో మేము ఒక 5,000 నుంచి 6,000 మందితో మేము అక్కడ సేవ చేయడం జరిగిందండి. అది ఈ రోజున 1,00,000 నుంచి 1,20,000 మంది దాకా కూడా మేము సేవ చేసే భాగ్యము మాకు అవకాశం కల్పించారండి. ఈ అవకాశం కల్పించిన దాతలందరికీ కూడా మేము తల శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. వాళ్ళ యొక్క సహకారంతో మా కార్యక్రమం నడుస్తుందన్నది. సో వాళ్ళకి సదా మేము
రుణపడి ఉంటాం. దుగ్గిరాల రైలుపేటలోని శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘ నాయకుల ఆధ్వర్యంలో దుగ్గిరాలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. దుగ్గిరాల రైలుపేటలోని శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగి చాలా రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో 5వ రోజు మంగళవారం దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పసుపు రైతు రిలే నిరాహార దీక్షను కొనసాగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పసుపు రైతు సంఘం కన్వీనర్ జొన్నా శివశంకర్, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు పాసం రామారావు హాజరై రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రేపల మాజీ శాసనసభ్యులు మొమ్మనేని వెంకట సుబ్బయ్య, జిల్లా రైతు ఉపాధ్యక్షుడు ములకా శివసామిరెడ్డి, బాపట్ల జిల్లా రైతు సంఘం నాయకులు వేములపల్లి వెంకటరామయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జట్టి బాలరాజు, మండల నాయకులు యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, చొక్కాకుల పోతురాజు, రైతులు పుల్లారావు, సురేష్, రమేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండల కేంద్రంలో శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి పసుపు పండించినటువంటి రైతులు సక్రమంగా ధర లేక కోల్డ్ స్టోరేజీలో పెట్టారు. సుమారుగా 1,04,000 బస్తాలు పసుపు కోల్డ్ స్టోరేజీ ఉంది. ప్రమాదవశాత్తు కోల్డ్ స్టోరేజీలో తగలబడింది. కానీ ఈరోజు 13,500 రూపాయలు ధర ఉంది. కానీ కోల్డ్ స్టోరేజీలో మొత్తం దగ్ధమైపోయింది. ఈరోజు కోల్డ్ స్టోరేజ్ యజమాని ఒక రకంగా చెప్పాలంటే నాటకాలు ఆడుతున్నాడు. ఆయన ఇన్సూరెన్స్ సక్రమంగా చేయలా. ఇన్సూరెన్స్ సక్రమం చేయకుండా ఎకరానికి 4,500 రూపాయలు మాత్రం మేము ఇవ్వగలమని చెప్పేసి చెప్తున్నారు. కానీ దానికి ప్రధానంగా బాధ్యత వహించాల్సింది ఎవరు? కోల్డ్ స్టోరేజ్ యజమాని బాధ్యత వహించాలి, ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈరోజు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాలు చూడండి. కోల్డ్ స్టోరేజ్ యజమాని పెట్టేటువంటి పెట్టుబడి 20% అయితే 80% ప్రభుత్వం వాళ్ళకి లోన్ ఇస్తుంది. కాబట్టి నిబంధనలు పాటించినటువంటి నేపథ్యంలోనే ఈరోజు అది తగలబడినటువంటి నేపథ్యం ఉంది. అందుకనే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. క్వింటాకి 13,500 రూపాయలు నష్టపరిహారం ఇవ్వకపోతే ఈ ఉద్యమం ఆగదు. మేము రాజకీయ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి. అందరూ రైతాంగ సమస్యల మీద పనిచేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మీరు నిజంగా రైతాంగ సమస్యల మీద పనిచేసేటువంటి వాళ్ళు అయితే వెంటనే స్పందించండి. రైతాంగానికి మీరు ఇన్వాల్వ్ కాండి, రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వండి. లేకపోతే ఎన్నికల్లో అందరికీ రైతులు బుద్ధి చెప్తారు. అన్ని రైతు సంఘాలని, అన్ని ప్రజా సంఘాలని కలుపుకొని సమస్య కనుక 4-5 రోజుల్లో పరిష్కారం చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు 5వ రోజు జరుగుతూ ఉన్నాయి. మొన్న 3వ తారీఖు నాడు రాస్తా రోకో చేశాం. 4వ తారీఖు నాడు సబ్ కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన స్పందించి తక్షణమే నివేదికని మనకి పారదర్శకంగా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. రెండోది నాదెండ్ల మనోహర్ గారు సారథ్యంలో ఒక బృందం కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. కలెక్టర్ కూడా స్పందించి ఫర్దర్ యాక్షన్లోకి వెళ్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా కేఎస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, అధ్యక్షులు కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఒక బృందం నిన్న సిఎస్ గారిని, జవహర్ రెడ్డి గారిని కలవటం జరిగింది. జవహర్ రెడ్డి గారు ఈ జరిగిన పరిణామాలు మొత్తం విన్న తర్వాత ఇది చాలా కొత్తగా ఉంది, ఇన్సూరెన్స్ మొత్తం కూడా కోల్డ్ స్టోరేజ్ యజమాని కట్టాల్సిన అవసరం ఉంటుంది కదా, ఈ ఇన్సూరెన్స్ అని కట్టకపోవటం ఏంటి, ఇది చాలా కొత్త పరిణామంగా కనిపిస్తూ ఉంది. నేను వెంటనే కలెక్టర్ని పిలిచి ఒక కమిటీ ఫామ్ చేసి వాళ్ళతో డిస్కస్ చేసి వెంటనే మరలా మీకు తెలియపరుస్తామని చెప్పాడు. ఏది ఏమైనా ప్రభుత్వం స్పందించి డిఫరెంట్ కాస్ట్ 8 రూపాయలు ఇవ్వటంలో ప్రకృతి విపత్తుల సహాయ నిధి నుంచి అందించాలని చెప్పేసి దానికోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఆ క్రమంలోనే మనకి కోల్డ్ స్టోర్ యజమాని 3 రోజుల్లో మాతో కూర్చొని మాట్లాడతామని చెప్పాడు. ఆయన నుంచి ఇంతవరకు మాకు స్పందన రాలేదు. ఇవాళ రేపు కానీ స్పందన రాకపోతే పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. అదనపుగా ఏదైతే 8,000 రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉందో ఆ 8,000 రూపాయలు కూడా కోల్డ్ స్టోర్ యజమాని ద్వారా మాకు ఇప్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని చెప్పేసి అందరం కలిసి మా రైతులను తీసుకొని కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు 2 రోజుల్లో నివేదిక మొత్తం మేము గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. మేము 2 రోజుల్లో నివేదిక మొత్తం తయారు చేసి ఇస్తాము. మేము దీని తర్వాత ఫర్దర్ ఏంటంటే మీకు రైతులకు కూడా ఏదో ఒకటి మేము మా తరపు నుంచి రికమెండేషన్ అయితే చేస్తామన్నట్టుగా చెప్పున్నారు. మరి ఏం చేస్తారు ఏంటి, ప్రభుత్వం ఎంతవరకు స్పందిస్తుంది ఏంటి అనేది మేము ఈ 2 రోజులు వెయిట్ చేస్తాం. తర్వాత దీని భవిష్యత్తులో ఇంకా ఉధృతమైన ఉద్యమాన్ని ఉధృతం అయితే చేస్తాం. తెనాలి పట్టణంలోని ఐతాన్ నగర్లో 60 ఏళ్ల ఓ వ్యక్తి అనుమానాస్పదంగా హత్య గావించబడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే తెనాలి ఐతానగర్కి చెందిన 60 సంవత్సరాల ఫిలిప్ అనే వ్యక్తి హత్యకు గురైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న 2 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు భవన నిర్మాణ కార్మికుడని ముఖంపై గాయాలుండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెనాలి 2 టౌన్ సిఐ ఏ సుధాకర్ తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మా మేనమామ కొడుకు పేరు పిలుపు 60 సంవత్సరాలు ఉంటాయి. టాపీ పని చేస్తాడు. భార్య చనిపోయింది, బిడ్డ చనిపోయింది, కూతురు ఉంది, చీరాల్లో ఉంది. మరి ఏం జరిగిందో మాకు తెలియదుగా. మేము అయితే నగర్లో ఉంటాం, అబ్బాయి ఇక్కడ ఉంటాడు. మాకు ఎవరో బంధువులు ఫోన్ చేస్తే వచ్చాం గబాగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి ప్రాంతపు మహనీయుల చరిత్రను తెలిపేదే తెనాలి బండ్. యలవర్తి ఆంజనేయ శాస్త్రి కాంస్య విగ్రహావిష్కరణ సభలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. అనారోగ్యంతో మృతి చెందిన మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వేముల అచ్చయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్, జనసేన పార్టీ కేసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. గంజాయిని విక్రయించే ముఠాను అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు. కేసు వివరాలు తెలిపిన తెనాలి డీఎస్పీ రమేష్. హెచ్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సీ టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.